అంశం అంతరంగ పరిశీలన, దైవిక సహవాసం, పరిచయం. మన జీవిత ప్రయాణంలో గమ్యం ఎంత ముఖ్యమో మనం నడిచే మార్గం కూడా అంతకంటే ముఖ్యం. మన మనస్సు ఒక ప్రవాహం లాంటిది. అందులో మంచి తలంపులతో పాటు మనకు తెలియకుండానే మలినమైన ఆలోచనలు కూడా వచ్చి చేరుతుంటాయి. అందుకే మన అంతరంగాన్ని మనం నిరంతరం పరీక్షించుకోవాలి. అంతరంగ పరీక్ష. ప్రతిరోజూ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తన ఇతరులకు లేదా సృష్టికర్తకు ఆయాసకరంగా ఉందా? లోపాలు మనలో ఉన్నప్పుడు వాటిని గుర్తించడం కష్టం కావచ్చు, కాని నిజాయితీగా మన మనసును మనం శోధించుకున్నప్పుడు మనలోని స్వార్థం, అసూయ లేదా దురాశ వంటివి బయటపడతాయి. మనలోని అపవిత్రతను వదిలేసినప్పుడే మనం ఒక ఉన్నతమైన శాశ్వతమైన మార్గంలో నడవగలం. విరుగుడు మరియు రక్షణ. వ్యాధి వచ్చినప్పుడు మందు ఎలా అవసరమో మనలోని చెడు తలంపులకు విరుగుడు అవసరం. ఒక చిన్న దోమ మనకు హాని చేయకుండా ఉండటానికి మనం ఎలాగైతే దోమతెరను వాడుకుంటామో అలాగే మన మనస్సులోకి లోకసంబంధమైన నీచమైన ఆలోచనలు రాకుండా ఒక ఆధ్యాత్మిక తెరను ఏర్పాటు చేసుకోవాలి. ఒక తప్పుడు ఆలోచన మనిషి జీవితాన్ని విషపూరితం చేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మనల్ని పతనం వైపు నడిపించకముందే మనం జాగ్రత్తపడాలి. సహవాసం అనే తెర, మనకు రక్షణ కల్పించే ఆ తెర ఏమిటి? అది దేవుని పిల్లల సహవాసం. మంచివారితో, దైవచింతన కలిగినవారితో మనం గడిపే సమయం మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అదుపు తప్పే అవకాశముంది, కాని సాత్వికులు మరియు సద్గుణవంతుల సహవాసంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. మనకు మనంగా మన ఆలోచనలను జయించలేనప్పుడు ఈ సహవాసం మనకు కొండంత అండగా నిలుస్తుంది. ముగింపు. మన ప్రార్థనలోగాని మన వ్యక్తిగత జీవితంలోగాని అసూయకు, దురాశకు చోటివ్వకూడదు. మనల్ని మనం నిరంతరం పరిశీలించుకుంటూ ఆయాసకరమైన మార్గాలను విడిచిపెడదాం. మంచి సహవాసాన్ని ఆశ్రయించి నిత్యమైన మరియు పవిత్రమైన మార్గంలో సాగిపోదాం. అప్పుడే మన జీవితం పరిమళభరితంగా మారుతుంది.